హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో టుడే వచ్చిన ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ వచ్చేసి OS యాప్ గురించి, పేమెంట్ గేట్వే గురించి, న్యూ క్యాప్చా గురించి అండ్ యాష్యూఫరెసర్ వెబినార్ గురించి మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నా. సో ఫౌండర్స్, టుడే వచ్చిన అప్డేట్ని బట్టి ఫ్యూ కంపారిజన్ చేయబోతున్నా. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ కాబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాష్యూఫరెసర్ చెప్పినట్టే జరుగుతుంది. 1 or 2 days డిలే కావచ్చు, బట్ అది కంపల్సరీ జరుగుతుంది అండ్ జరగాల్సిందే. అయితే న్యూ క్యాప్చా అనేది యాడ్ కావడం జరిగింది. సో న్యూ క్యాప్చా ఎందులో యాడ్ కావడం జరిగిందంటే ప్రజెంట్ మన రిజిస్ట్రేషన్ ఫామ్లో ఆల్సో క్యాప్చా యాడ్ కావడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే మనము కస్టమర్కి రిజిస్ట్రేషన్ ఫామ్ షేర్ చేసుకుంటాము మన OS నుంచి. సో షేర్ చేసుకున్నప్పుడు మెయిల్ ఇవ్వాలి, ఆల్టర్నేట్ మెయిల్ ఇవ్వాలి, మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి అండ్ మీ పాస్వర్డ్ ఇవ్వాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఈ ట్యాబ్స్ మాత్రమే ఉండేవి గతంలో. అయితే ప్రజెంట్ ఎక్స్ట్రా లేయర్ క్యాప్చా ఆల్సో యాడ్ కావడం జరిగింది OS రిజిస్ట్రేషన్ ఫామ్ లో. సో ఆ క్యాప్చా ఇచ్చి మనము కన్ఫర్మ్ చేసినట్టయితే సో మన రిజిస్ట్రేషన్ అనేది ఫిల్ అవుతుంది అండ్ సక్సెస్ఫుల్లీ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా సెక్యూరిటీ లెవెల్ అని మనము చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు యాడ్ చేయడం జరుగుతుంది అండ్ మనము ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే బయట నుంచి మనకు ఛాలెంజెస్ వస్తున్నాయి, నెగిటివిటీస్ వస్తున్నాయి, బ్యాంక్ వాళ్ళు మన మీద నెగిటివ్ కాంప్లైంట్ చేస్తున్నారు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి సో వీటన్నిటికీ తట్టుకోవడానికి, వీటన్నిటికీ మన ఐడీస్ సేఫ్ ఉండడానికి సో ఎక్స్ట్రా లేయర్ క్యాప్చా అనేది యాడ్ చేయడం జరిగింది. అండ్ రానున్న రోజుల్లో ఇంకా సెక్యూరిటీ లేయర్ అథెంటికేషన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ పోతారు. ఇదే మన కంపెనీ అంటే. సో మన ఫౌండర్స్ ఐడి సేఫ్ ఉండాలి అండ్ మన డాటా సేఫ్ ఉండాలి అనేది చూసుకుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఆన్ పాసివ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్, మనము పేమెంట్ చేసేటప్పుడు మనకు పేమెంట్ ఆప్షన్ లో అప్డేట్ అనేది వచ్చింది. 2 days బ్యాకే వచ్చింది. గేట్వే 1 అని చూపిస్తుంది అండ్ గేట్వే 1 అని చూపిస్తుంది. సో మీరు కార్డ్ మీద క్లిక్ చేస్తే గేట్వే 1, అక్కడ కార్డ్స్ అనేవి కనిపించవు ఇంతకు ముందు లాగా. గేట్వే 1 కార్డు అండ్ గేట్వే 1 క్రిప్టో, సో ఇలా కనిపిస్తాయి. సో ఇక్కడ గేట్వే 1 2 ఇట్లా యాడ్ అవ్వకుండా పోతాయి. బికాస్ మనము డే బై డే గ్రో అవుతున్నాము, డే బై డే మన కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి అక్కడ గేట్వేస్ ఆల్సో మర్చెంట్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో మనము ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయము పేమెంట్ ఆప్షన్ తోటి. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, డే బై డే డెవలప్ అవుతుంది మన కంపెనీ అండ్ స్టెబిలైజేషన్ అవుతుంది అని మనకు క్లియర్గా అర్థం కావాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి OS యాప్ ప్రజెంట్ మనము అప్డేట్ చేసుకోవాలి. OS యాప్ అనేది అప్డేట్ అయింది. సో ప్రజెంట్ మీరు OS యాప్ ఎలా అప్డేట్ చేసుకోవాలంటే మీ ప్లే స్టోర్స్ ఉంటాయి కదా, గతంలో మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ OS అప్లికేషన్ అని కొట్టండి. ప్లే స్టోర్లో OS యాప్ అని కొట్టండి, OS యాప్ వస్తుంది. అండ్ పక్కన డౌన్లోడ్ సింబల్ అని ఉంటుంది కదా, అక్కడ మనకు అప్డేట్ సింబల్ వస్తుంది. సో అప్డేట్ మీద మనము క్లిక్ చేసినట్టయితే లేటెస్ట్ వర్షన్ 1.0.2 మనకు అప్డేట్ అవుతుంది. సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అండ్ మిస్టేక్స్ ఉండే, గ్లిచెస్ ఉండే మన OS యాప్లో. సో ఆ గ్లిచెస్ అన్నీ ఫిక్స్డ్ అవుట్ చేయడానికి అప్డేట్ చేయడం జరిగింది. అండ్ న్యూ ట్యాబ్స్ ఏమైనా యాడ్ కావచ్చు, లెట్స్ మనము తర్వాత డిస్కషన్ చేసుకుందాం ఏ ట్యాబ్స్ ఎక్కడ ఉంది అండ్ ఏమేమి అప్డేట్ అయినాయి అనేది మనము తర్వాత డిస్కషన్ చేసుకుందాము OS యాప్ గురించి. అయితే ప్రజెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు OS యాప్ అని మీరు సెర్చ్ చేసి ప్లే స్టోర్లో అండ్ అప్డేట్ చేసుకుంటే మీకే మంచిది. సో లేటెస్ట్ ఫీచర్స్ అనేవి యాడ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుంటే అండ్ అప్డేట్ చేసుకుంటే OS యాప్. సో ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ యాష్యూఫరెసర్ వన్ ఆఫ్ ది వెబినార్ లో రాబోతున్నా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ వెబినార్లో గిట్టంగా యాష్యూఫరెసర్ వస్తే సో నేను నెక్స్ట్ వీడియోలో యాష్యూఫరెసర్ అప్డేట్స్ షేర్ చేసుకుంటా. సో ఆ వెబినార్ లింక్ ఆల్సో మా గ్రూప్స్లో వచ్చినాయి. సో యాష్యూఫరెసర్ రావచ్చు, వస్తే ఒకవేళ మంచిదే, రాకపోయినా నో ప్రాబ్లము. బట్ నెక్స్ట్ వీక్లో మాత్రం యాష్యూఫరెసర్ వెబినార్ కంపల్సరీ ఉంటుంది అండ్ మనకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి యాష్యూఫరెసర్ నెక్స్ట్ వీక్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ పాయింట్స్ ఇవి అప్డేట్స్ అనేవి మనకు రావడం జరిగింది. అయితే ఇక్కడ నేను కంపారిజన్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది కదా. సో కంపారిజన్ అంటే OS అప్లికేషన్ అండ్ న్యూ క్యాప్చా. సో ఈ పాయింట్ అర్థం కావాలి అందరికీ
క్లియర్గా ఎవరైతే మన కంపెనీలో నెగిటివ్గా ఫీల్ అవుతారో, ఎవరికైతే కంపెనీ మీద ఆశ లేదో, సో ఈ కంపెనీ అలా ఇలా అన్ని కంపెనీస్ లాగా అని ఎవరైతే అనుకుంటారో, అయితే ఆల్మోస్ట్ ప్రజెంట్ 95% ప్రజెంట్ నెగిటివ్ లేరు. బట్ ఒక 5% నెగిటివ్ వాళ్ళు ఆల్సో ఉండకూడదు. ఒక 1% నుంచి ఆల్సో మనకు ప్రాబ్లం రావచ్చు, కంపెనీకు ఎఫెక్ట్ రావచ్చు. కాబట్టి సో వాళ్ళ గురించైనా మనం అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి. అప్పుడే వాళ్ళకైనా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్, మనమేంది, మన కంపెనీ సత్తా అయింది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ కోసం కంపారిజన్ చేయడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు, నో ప్రాబ్లము, అలానే ఉండాలి అని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అయితే ప్రజెంట్ OS అప్లికేషన్ లో అప్డేట్ వచ్చింది అండ్ న్యూ క్యాప్చా సెక్యూరిటీ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మా కంపెనీ స్కామ్ కంపెనీ అయ్యునుంటే అయితే ఇవన్నీ ఎందుకు చేస్తుంది, ఇవన్నీ అప్డేట్ ఎందుకు చేస్తుంది అండ్ ఎక్స్ట్రా లేయర్ క్యాప్చా ఎందుకు యాడ్ చేస్తుంది? ఒకవేళ స్కామ్ చేయాలనుకుంటే సో ఇప్పుడు OS యాప్ అప్డేట్ చేయకపోయినా నో ప్రాబ్లం, మేము పట్టించుకుంటలేము. సో అప్డేట్ చేసినా చేయకపోయినా మాకు ఫరక్ పడదు, యాప్ ఉంది కాబట్టి చాలని మేము ప్రజెంట్ సైలెంట్గా ఉన్నాము. అండ్ ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము వితౌట్ క్యాప్చా తోటి, అయినా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. సో మేము సైలెంట్గా ఉన్నాము, ఏం అడుగుతలేము కంపెనీకు ఎక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో క్యాప్చా అండ్ OS యాప్ అప్డేట్ ఎందుకు కావట్లేదు అని అడుగుతలేము. మేము అడగకపోయినా కంపెనీ పని కంపెనీ చేసుకుంటా పోతుంది, అప్డేట్ చేసుకుంటా పోతుంది. సో ఇదంతా ఎందుకు చేస్తుందంటే మా కంపెనీ జెన్యూన్ కంపెనీ, మేము ఒక లీగల్ కంపెనీ, ఒక స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ మేము చేయడం జరుగుతుంది ప్రజెంట్. ఒకవేళ మేము లీగల్ కాదు, ఒకవేళ మేము ఫౌండర్స్కి బెనిఫిట్ ఇయ్యము అనుకుంటే, ఆ కంపెనీ అనుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తుంది? వితౌట్ ఎనీ డెవలప్మెంట్ తోటి ఆల్సో కంపెనీ అలానే ఉండి స్కామ్ చేయొచ్చు కదా. బట్ కంపెనీ స్కామ్ చేసే కంపెనీ కాదు. కాబట్టి ఇక్కడ డే బై డే అప్డేట్స్ నడుస్తాయి మా కంపెనీలో. సో ఇక్కడ ప్రాక్టికల్ మీకు కొంచెం అర్థం కావాలి అనే ఒక ఉద్దేశంతో కంపారిజన్ చేయడం జరిగింది. అయితే ఇలాంటివి రోజు చాలా జరుగుతున్నాయి మా ఇంటర్నల్లీ OS అప్లికేషన్స్లో అండ్ OS ఈకో సిస్టంలో. బట్ మీకు అర్థం కాదు, సో అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నెగిటివ్ పీపుల్స్, మీరు నెగిటివ్గా ఉంటే మీరే నష్టపోతారు. పాజిటివ్గా కన్వర్ట్ కాండి కంపెనీ మీద, మీ ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. మీ జనరేషన్ ఒక సింగిల్ ఐడి అండ్ ఒక కస్టమర్ ఐడి తోటి ఆల్సో చేంజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకబ్బా నేను మిస్ చేసుకున్నా ఆన్ ప్యాసివ్కి, అప్పుడు నేను నెగిటివ్లో మాట్లాడేది ఆన్ ప్యాసివ్ ఐడి నేను పోగొట్టుకున్నా అని మీరు ఇక్కడ ఫీల్ కాకూడదు. ఫ్యూచర్లో ఆన్ ప్యాసివ్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్ అవ్వబోతుంది, రాసి పెట్టుకోండి. ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్ అవ్వబోతుంది. ప్రజెంటే సూపర్ యూనికాన్ కంపెనీ ఆన్ ప్యాసివ్ అనేది. అండ్ దుబాయ్లో ప్రజెంట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి అండ్ దుబాయ్ అఫీషియల్ సైట్లో సెర్చ్ చేసుకోండి టాప్ IT కంపెనీస్ అని చెప్తే టాప్ IT కంపెనీస్లో టాప్ 10 IT కంపెనీస్లో వన్ ఆఫ్ ది ఆన్ ప్యాసివ్ కంపెనీ నేమ్ వస్తుంది. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ఆ లిస్టులో రావాలంటేనే ఎంతో కృషి చేసి ఉండాలి బ్యాక్గ్రౌండ్లో. సో అది సెర్చ్ చేయడం జరిగింది ఆన్ ప్యాసివ్ దుబాయ్లో. కాబట్టి దుబాయ్ టాప్ 10 కంపెనీస్లో మా కంపెనీ యొక్క నేమ్ ఉంది. ఇది ఒక మాకు ప్రౌడ్ మూమెంట్. సో మీరు కొంచెం అర్థం చేసుకొని పాజిటివ్ కావాల్సిందిగా కోరుతున్నాను. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరిగింది. అండ్ ఫౌండర్స్ ఎవరైతే ప్యాకేజెస్ యాక్టివ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, కార్డ్ లేని వాళ్ళు ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు 7997783433. సో ఫౌండర్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీఆర్ సో ఎన్ ఇట్ టు విన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.